డీటెయిల్ చూస్తే అనంతపురం జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారాయి. పట్టు సాధించేందుకు టీడీపీ ప్రయత్నిస్తుండగా మరోసారి గత ఫలితాలను పునరావృతం చేయాలని వైసీపీ ప్రయత్నిస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికలో వైసీపీ ఫ్యాన్ గాలి జిల్లాలో బలంగా వీచింది. ఎప్పుడూ లేని విధంగా టీడీపీకి గట్టి దెబ్బ తగిలింది. టీడీపీకి కంచుకోట వంటి స్థానాల్లో సైతం వైసీపీ పాగా వేసింది. ఈ నేపథ్యంలో మరోసారి అధికారాన్ని దక్కించుకునేందుకు వైసీపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. తమ స్థానాన్ని దక్కించుకోవడానికి టీడీపీ సైతం పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో అనంతపురం రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. ఏ పార్టీ గెలుస్తుందా అని ఆసక్తి ప్రజల్లో నెలకొంది. సింగనమలలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీయే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఏకంగా 40 ఏళ్లుగా అదే సెంటిమెంట్ కంటిన్యూ అవుతోంది. పార్టీలు మారి పోటీ చేసిన వారిని ఓడించడం ఈ నియోజకవర్గ ఓటర్ల స్టైల్. మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి, కమ్యూనిస్ట్ నేత తరిమెల నాగిరెడ్డిలు ఈ నియోజకవర్గానికి చెందిన వారే కావడం విశేషం. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు సింగనమల కంచుకోట వంటిది. కాంగ్రెస్ పార్టీ 4 సార్లు, టీడీపీ 5 సార్లు, ఇతరులు 2 సార్లు, వైసీపీ ఒక్కసారి సింగనమలలో విజయం సాధించాయి. సింగనమల అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో గార్లదిన్నె, సింగనమల, పొట్లూరు, ఎల్లనూరు, నార్పల, బీకే సముద్రం మండలాలు ఉన్నాయి. 1967లో ఏర్పడిన సింగనమల నియోజకవర్గం తొలి 4లో జనరల్ స్థానం. అయితే 1978లో దీనిని ఎస్సీ రిజర్వ్డ్గా ప్రకటించారు. అనంతపురం జిల్లా సింగనమలకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా ఎన్నికల రోజున ఖచ్చితంగా ఈ నియోజకవర్గం రిజల్ట్ కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీయే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఏకంగా 40 ఏళ్లుగా అదే సెంటిమెంట్ కంటిన్యూ అవుతుంది. పంతొమ్మిది 1983లో టీడీపీ ఆవిర్భవించాక జరిగిన ఎన్నికల్లో సింగనమల నుంచి ఆ పార్టీ తరపున పి గురుమూర్తి ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో ఎన్టీ రామారావు సీఎంగా బాధ్యతలు అందుకున్నారు. ఇక అక్కడి నుంచి 2019 వరకు ఇదే సెంటిమెంట్ సింగనమలలో రిపీట్ అయింది. సింగనమలలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,35,064 మంది. సింగనమలలో సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మావతికి జగన్ టికెట్ నిరాకరించారు. ఎం వీరాంజనేయులను వైసీపీ అభ్యర్థిగా ప్రకటించారు. శ్రావణి శ్రీకి మరోసారి అవకాశం కల్పించారు చంద్రబాబు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. అనంతపురం జిల్లాలో ఎస్సీ నియోజకవర్గంగా ఉన్న సింగనమల నియోజకవర్గం అత్యంత చైతన్యవంతమైన నియోజకవర్గంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎస్సీ నియోజకవర్గం అయినప్పటికీ ఇక్కడ ఓటర్లు చాలా చైతన్యవంతంగా ఉంటారు. ఇక్కడ ఇంకొక సెంటిమెంట్ కూడా ఇక్కడ ఎప్పటి నుంచో నడుస్తుంది. సింగనమల నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీనే రాష్ట్రంలో అధికారాన్ని చేపడుతుంది అనేది ఒక సెంటిమెంట్ ఇప్పటికీ బలంగా నెలకొని ఉంది. ఆ సెంటిమెంట్ రుజువు అవుతూనే వస్తుంది. ఈ నేపథ్యంలో చాలా కాలంగా కూడా ఇక్కడ మాజీ మంత్రి సెమంతకమణి, లేకపోతే రుక్మిణమ్మ, ఇంతకుముందు గతంలో రుక్మిణమ్మ ఉండేది, తర్వాత సెమంతకమణి ప్రాతినిధ్యం వహించారు. సింగనమలలో శైలజానాథ్ అక్కడ ఎవరైతే ఎమ్మెల్యేగా ఉన్నారో వారు 2వసారి గెలిచిన తర్వాత వారు మంత్రులుగా కూడా సింగనమలలో ప్రాతినిధ్యం వహించారు, మంత్రులుగా కూడా పనిచేశారు. శైలజానాథ్ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ సమైక్యాంధ్ర తర్వాత అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత కాంగ్రెస్ కి ప్రాభవం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ స్తబ్దుగానే ఉంది. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ అక్కడ పోటీ పడ్డారు. ప్రస్తుతం రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ విజయం సాధించిన తర్వాత 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ విజయం సాధించి 2019లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే రాష్ట్రంలో అధికారాన్ని కూడా చేపట్టింది. అయితే ప్రస్తుతం 2024 ఎన్నికల్లో ఇక్కడ మాదిగ సామాజిక వర్గానికే కేటాయించాలి అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచించిన నేపథ్యంలో ఇక్కడ
అంటే ఎప్పటి నుంచో పార్టీలో పనిచేస్తున్న వారికి లేకుంటే సీనియర్లకు ఎక్కువ మేధావి వర్గానికి కాకుండా అంటే ఎమ్మెల్యే వర్గానికి చెందిన ఒక అభ్యర్థికే అక్కడ సీటును కేటాయించారనేది ఆ పార్టీలో వినిపిస్తున్న అసంతృప్తి నేతల వాదన. ఈ నేపథ్యంలో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ వ్యతిరేక పవనాలు ఎక్కువగా వీస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు. అయితే బండారు శ్రావణి గతంలో 2014 ఎన్నికల్లో కూడా టికెట్ ఆశించారు. 2019 ఎన్నికల్లో ఆమెకు టికెట్ కేటాయించగా 2019 ఎన్నికల్లో ఓడిపోయింది. అప్పటి నుంచి కూడా బండారు శ్రావణి నియోజకవర్గంలో తిరుగుతూ ప్రజల మధ్యనే ఉంది ఓడిపోయినా కూడా. ఈ నేపథ్యంలో బండారు శ్రావణికి ఎక్కువగా సానుభూతి పవనాలు ఎక్కువగా వీస్తాయని చెప్పేసి అక్కడ ఓటర్లందరూ అనుకుంటున్నారు. సింగరమల నియోజకవర్గంలో ఈసారి టీడీపీ విజయం సాధిస్తుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థి మార్పు ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతల్లోనూ అలాగే సెకండరీ నేతల్లో కూడా ఎక్కువగా అభిప్రాయం నెలకొని ఉంది. పార్టీ మారిస్తే గెలుపు సాధిస్తాం, లేకపోతే పార్టీ అభ్యర్థిని మార్చకపోతే ఇక్కడ విజయావకాశాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తక్కువ అని ఆ పార్టీ నేతలే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం నియోజకవర్గానికి చారిత్రకంగా ఘన చరిత్ర ఉంది. శతాబ్దాల నాటి రాచరిక ఆనవాళ్లు ఇంకా ఆ ప్రాంతంలో ఉన్నాయి. 1952లో ఇక్కడి కుసుమగిరిని కేంద్రంగా చేసుకుని ఈ ప్రాంతాన్ని పాలిగాలు పాలించినట్లుగా తెలుస్తోంది. కాలక్రమంలో అది కుందుర్పికొండగా మారింది. కళ్యాణదుర్గంలో రాజకీయాలు హాట్గానే సాగుతాయి. తొలి నుంచి ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఇక తొలుత ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంగా ఉన్న కళ్యాణదుర్గం 2009లో నియోజకవర్గాలుగా పునర్విభజన అనంతరం జనరల్ కేటగిరీ కిందకు మారింది. 1952లో నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి కళ్యాణదుర్గంలో కాంగ్రెస్ పార్టీ 4 సార్లు, టీడీపీ 5 సార్లు, ఇతరులు 3 సార్లు, వైసీపీ 1 సారి విజయం సాధించాయి. కళ్యాణదుర్గం సెగ్మెంట్లో మొత్తం ఓటర్ల సంఖ్య 2,19,591 మంది. ఇక బ్రహ్మసముద్రం, కళ్యాణదుర్గం, సెట్టూరు, కుందుర్పి, కందూరు మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలో ఉన్నాయి. కురుబ, బోయ, బీసీ, దళిత ఓటర్లు ఇక్కడ పెద్ద సంఖ్యలో ఉన్నారు. మాజీ మంత్రి, మాజీ పిసిసి చీఫ్ రఘువీరారెడ్డి ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించి వైఎస్ రాజశేఖర రెడ్డి, రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గాల్లో స్థానం సంపాదించుకున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఉషశ్రీ చరణ్ కు విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి ఉషశ్రీ చరణ్ కు బదులు తలారి రంగయ్యను జగన్ బరిలో దించారు. చంద్రబాబు అమిలినేని సురేంద్రబాబును అభ్యర్థిగా ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ తరపున రఘువీరారెడ్డి పోటీ చేస్తున్నారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. సంబంధించి ఈసారి కూడా కొత్తగా అంటే తెలుగుదేశం పార్టీ కొత్త అభ్యర్థికి అవకాశం ఇచ్చింది. ఎందుకంటే కళ్యాణదుర్గం నియోజకవర్గంలో సీనియర్ నేతలను కాదని, ఒక పార్టీ ఇన్ఛార్జీలను కాదని కొత్త అభ్యర్థిని, ఒక వ్యాపారవేత్తను ఇక్కడకు తీసుకురావడంతో తెలుగుదేశం పార్టీ నేతల్లో తీవ్ర అసంతృప్తి నెలకొనింది. ఎందుకంటే మాజీ ఎమ్మెల్యే టీడీపీ అధ్యక్షుడిగా పనిచేసిన జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా పనిచేసిన హనుమంతరాయ్ చౌదరిని కాదని, ప్రస్తుతం టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఉమామహేశ్వర నాయుడు కాదని, ఇప్పుడు కొత్త అభ్యర్థిని అమిలినేని సురేంద్రబాబును తెలుగుదేశం పార్టీ ప్రకటించడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఉమామహేశ్వర నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. అలాగే ఎవరైతే అక్కడ ఈయన ఉన్నాడో చౌదరి, ఆయన కూడా స్తబ్దుగానే ఉన్నారు. ఇప్పుడు అమిలినేని సురేంద్ర చౌదరి ఏ విధంగా విజయం సాధిస్తారో అక్కడ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు కళ్యాణదుర్గం నియోజకవర్గానికి అనంతపురం ఎంపీగా పనిచేసినటువంటి తలారి రంగయ్యను ఈసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా అక్కడికి పంపించారు. అక్కడ తలారి రంగయ్య కళ్యాణదుర్గం నియోజకవర్గంలో విజయావకాశాలు ఏ విధంగా ఉంటాయో ఆయనకు అనేది అందరిలోనూ ఆసక్తి నెలకొని ఉంది. ఎందుకంటే వాల్మీకి సామాజిక వర్గం, బీసీలు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎక్కువగా ప్రభావితం చేస్తారు. ఈ నేపథ్యంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన తలారి రంగయ్య గెలుస్తారా, లేకపోతే ఎక్కువగా అంటే డబ్బు ప్రభావితం చేసే వ్యాపారవేత్త అయినటువంటి అమిలినేని సురేంద్రబాబు అక్కడ గెలుస్తారా అనేది అందరిలోనూ ఆసక్తి నెలకొని ఉంది. ఉమ్మడి అనంతపురం జిల్లా ఒరవకొండ నియోజకవర్గం ప్రత్యేక పరిస్థితులకు వేదిక. భూస్వాములకు నియోజకవర్గం కేంద్రం.
స్వతంత్రం వచ్చి 7 దశాబ్దాలు గడుస్తున్నా ఇక్కడ భూస్వాముల పెత్తనం కొనసాగుతూనే ఉంది. పెత్తందారుల ఆధీనంలో ఉన్న భూములను వెంటనే పేదలకు పంచాలని సిపిఐ నేత రాకెట్ల నారాయణ రెడ్డి ఉద్యమాలు చేపట్టారు. దీంతో దిగొచ్చిన నాటి సీఎం ఎన్టీఆర్ స్వయంగా కౌకుంట్ల గ్రామానికి వచ్చి సామరాధన పేరుతో పేదలకు భూములను పంచి ఇచ్చారు. ఆ తర్వాత కొద్ది రోజులకే రాకెట్ల నారాయణ రెడ్డి, ఆయన కుమారుడు రవీంద్రారెడ్డిని ప్రత్యర్థులు దారుణంగా హతమార్చారు. వ్యవసాయంతో పాటు చేనేత రంగంపై ఉరవకొండలో అత్యధిక మంది ఉపాధి పొందుతున్నారు. అయితే ఈ ప్రాంతంలో నేతన్నలు ఉపాధి లేక వలసలు పోతున్నారు. గతంలో 15,000కు పైగా మగ్గాలు ఉన్న ఉరవకొండలో ప్రస్తుతం 5,000కు మించి మగ్గాలు లేవంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 1962లో ఏర్పడిన ఉరవకొండ నియోజకవర్గంలో విడపనకల్, వజ్రకరూర్, ఉరవకొండ, బెలుగుప్ప, కూడేరు మండలాలు ఉన్నాయి. కాంగ్రెస్, టీడీపీలకు ఉరవకొండ కంచుకోట. కాంగ్రెస్ పార్టీ 4 సార్లు, టీడీపీ 6 సార్లు, స్వతంత్రులు 2 సార్లు, వైసీపీ 1 సారి విజయం సాధించారు. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 2,15,741 మంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ విజయం సాధించారు. 5వ సారి ఎమ్మెల్యేగా గెలవాలని పయ్యావుల కేశవ్ భావిస్తున్నారు. వైసీపీ విషయానికి వస్తే టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టాలని జగన్ ధీమాగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన విశ్వేశ్వరరెడ్డికి మరోసారి అవకాశం కల్పించారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. కూడా అనంతపురం జిల్లాలో ఒక సెంటిమెంట్ ఉంది. ఉరవకొండ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ ప్రతిపక్షంలో ఉంటుంది అనేది సెంటిమెంట్ ఇప్పటి వరకు రుజువు అవుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉరవకొండ నియోజకవర్గంలో పయ్యావుల కేశవ్ టీడీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఎందుకంటే అనంతపురం జిల్లాలో గెలిచిన 2 సీట్లలో ఉరవకొండ నియోజకవర్గం కూడా ఒకటి. ఈ నేపథ్యంలో అక్కడ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. విశ్వేశ్వరరెడ్డి ఆయన ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉరవకొండ నియోజకవర్గంలో ఈసారి ఏ అభ్యర్థి గెలుస్తారు, ఒకవేళ అభ్యర్థి గెలిస్తే ఆ పార్టీ అధికారంలోకి రాదు కాబట్టి ఆ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ఓడిపోతేనే మేలని చెప్పేసి ఆ పార్టీ కార్యకర్తలు కానీ నేతలు కానీ కొంతమంది మనసులో మల్లగుల్లాలు పడుతూ ఉంటారు, తమ అభిప్రాయాల్ని వెలిబుచ్చుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఉరవకొండ నియోజకవర్గంలో ఈసారి 2024 ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందో అనేది అందరిలోనూ ఆసక్తి నెలకొని ఉంది. ఆంధ్రప్రదేశ్లోని హాట్ సీట్లో రాప్తాడు ఒకటి. సీజన్తో సంబంధం లేకుండా ఇక్కడ రాజకీయాలు హాట్గా ఉంటాయి. ఎప్పుడు 2009లో నియోజకవర్గాల పునర్విభజన సందర్భంగా రాప్తాడు ఏర్పడింది. రాప్తాడు నియోజకవర్గం పేరు చెప్పగానే దివంగత నేత పరిటాల రవి పేరే గుర్తొస్తుంది. ఆయన కుటుంబానికి గట్టి పట్టున్న ప్రాంతాల్లో రాప్తాడు ఒకటి. 2009లో నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి 3 ఎన్నికలు జరిగితే 2 సార్లు టీడీపీయే విజయం సాధించింది. పరిటాల రవి సతీమణి సునీత 2009, 2014 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించారు. రాప్తాడుపై పట్టును కోల్పోకూడదని సీఎం వైఎస్ జగన్ భావిస్తున్నారు. దీనిలో భాగంగా గత ఎన్నికల్లో పరిటాల కుటుంబానికి చెక్ పెట్టిన తోబుర్తి ప్రకాష్ రెడ్డికే మరోసారి టికెట్ కేటాయించారు. టీడీపీ విషయానికి వస్తే ఈసారి శ్రీరామ్కు బదులుగా పరిటాల సునీత బరిలో దిగుతున్నారు. ఆత్మకూర్, అనంతపురం రూరల్, రామగిరి, కనగానపల్లి, చెన్నెకొత్తపల్లి, రాప్తాడు మండలాలు ఈ సెగ్మెంట్ పరిధిలోకి వస్తాయి. అయితే వైఎస్ జగన్ ప్రభుత్వం ఉమ్మడి అనంతపురం జిల్లాలను విభజించడంతో రాప్తాడు పరిస్థితి విచిత్రంగా మారింది. రామగిరి, చెన్నెకొత్తపల్లి, కనగానపల్లి మండలాలు సత్యసాయి జిల్లాలో, అనంతపురం రూరల్, రాప్తాడు, ఆత్మకూరు మండలాలు అనంతపురం జిల్లా పరిధిలోకి వస్తాయి. రాప్తాడులో మొత్తం ఓటర్ల సంఖ్య 2,45,435 మంది. కురుబ సామాజిక వర్గం ప్రాబల్యం ఈ నియోజకవర్గంలో ఎక్కువ. వారు ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీదే విజయం. రైట్కి ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. రాప్తాడు కూడా అత్యంత సమస్యాత్మకమైన ప్రాంతం శ్రీ సత్యసాయి జిల్లాలో. ఎందుకంటే రాప్తాడు నియోజకవర్గానికి పరిటాల సునీత ప్రాతినిధ్యం వహిస్తున్నారు తెలుగుదేశం పార్టీకి. అయితే అక్కడ అవతల వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే ఫ్యాక్షన్ ఇప్పటికీ నెలకొని ఉందని అందరూ అనుకుంటూ ఉంటారు. అయితే 2014 ఎన్నికల తర్వాత ఫ్యాక్షన్ కొంతమేర తగ్గినప్పటికీ కూడా ఎలక్షన్లలో ఇద్దరికి పోటాపోటీ వైరం నెలకొని ఉంటుంది.
ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించి పరిటాల సునీత తెలుగుదేశం 2014 ఎన్నికల్లో విజయం సాధించి ఆమె మంత్రిగా కూడా పనిచేశారు. అయితే 2019 ఎన్నికల్లో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి రాప్తాడు ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాప్తాడు నియోజకవర్గంలో సొంత నిధులతో ఆయన కొన్ని చోట్ల అంటే నీళ్లు లేని చోట బోర్లు తవ్వించి రైతులకు మేలు చేశారని అందరూ అనుకుంటూ ఉంటారు. అయితే ఈసారి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి అలాగే పరిటాల సునీతకు ఇద్దరి మధ్య గట్టి పోటీనే నెలకొని ఉంటుందని మనం అనుకోవచ్చు. అనంతపురం జిల్లా తాడిపత్రి పేరు చెప్పగానే ఫ్యాక్షన్ రాజకీయాలు జేసీ బ్రదర్స్ గుర్తొస్తారు. రాష్ట్రం అంతా రాజకీయాలు ఓ లెక్కలో సాగిస్తే తాడిపత్రిలో మరోలా ఉంటాయి. మెజారిటీ ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడుతూ ఉన్నారు. ఉద్యానవన పంటలకు కేంద్రంగా తాడిపత్రి నిలిచింది. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా వ్యవసాయాన్ని ఇక్కడి రైతులు కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. సుమారు 4 దశాబ్దాలుగా తాడిపత్రి కేంద్రంగా ఉమ్మడి అనంతపురం జిల్లాను ఛత్రాధిపత్యంగా ఏలూరు జేసీ బ్రదర్స్ సిమెంట్ ఫ్యాక్టరీల నాపరాళ్ల ఫ్యాక్టరీలు ఇక్కడి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. అలాంటి జేసీ బ్రదర్స్ రాజకీయానికి 2019లో వైసీపీ నుంచి గెలిచిన పెద్దారెడ్డి బ్రేక్ వేశారు. తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 3,34,741 మంది ఓటర్లు ఉన్నారు. పెద్దవడుగూరు, యాడికి, తాడిపత్రి, పెద్దపప్పూరు మండలాలు ఈ సెగ్మెంట్ పరిధిలోకి వస్తాయి. తాడిపత్రి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీదే ఆధిపత్యం. జేసీ దివాకర్ రెడ్డి ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ నియోజకవర్గాన్ని కంచుకోటగా మార్చారు. 1985లో మొదలైన జేసీ శకం 2014 వరకు ఎదురు లేకుండా సాగింది. వరుసగా 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దివాకర్ రెడ్డి మంత్రిగాను చక్రం తిప్పారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 10 సార్లు, టీడీపీ 2 సార్లు, ఇతరులు 2 సార్లు, వైసీపీకి ఒకసారి విజయం సాధించాయి. 2014లో రాష్ట్ర విభజన తర్వాత జేసీ కుటుంబం తెలుగుదేశం పార్టీలో చేరింది. ఆ ఎన్నికలో జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా, దివాకర్ రెడ్డి అనంతపురం ఎంపీగా విజయం సాధించారు. 2019 అసెంబ్లీ ఎన్నికలో వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డికి 92,912 ఓట్లు, టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డికి 85,400 ఓట్లు పోలయ్యాయి. మొత్తం వైసీపీ 7,533 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారిగా తాడిపత్రిలో పాగా వేసింది. 2024 ఎన్నికల విషయానికి వస్తే మరోసారి తాడిపత్రిలో గెలవాలని జగన్ పట్టుదలగా ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి మరోసారి టికెట్ కేటాయించారు. టీడీపీ విషయానికి వస్తే జేసీ అస్మిత్ రెడ్డికి చంద్రబాబు టికెట్ ప్రకటించారు. దీంతో మరోసారి ఇద్దరు ఉదండుల మధ్య తాడిపత్రిలో పోరు జరగనుంది. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాయి అందిస్తారు. పార్లమెంటులో తాడిపత్రి నియోజకవర్గం అత్యంత సమస్యాత్మకమైన ప్రాంతం. ఈ తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ సోదరులు ఇక్కడ సీనియర్ నేతలుగా అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా పరిగణింపబడతారు. జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి ఇద్దరు కూడా రాజకీయాల్లో తమ ప్రాబల్యాన్ని చాటుకుంటూ ఉన్నవారే. అయితే 2019 ఎన్నికల వరకు కూడా తాడిపత్రిలో వారి హవా కొనసాగింది. అయితే 2019 తర్వాత అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసి వారి ప్రాభవానికి దెబ్బ కొట్టినట్లయింది. అయితే ఇప్పుడు 2024 ఎన్నికల్లో ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని ఓడించి ఈసారి తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేస్తుందా లేదా అనేది వేచి చూడాలి. ఎందుకంటే తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ సోదరుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి జేసీ సోదరుల హవా అక్కడ నడుస్తూనే ఉంది. ఎందుకంటే జేసీ సోదరులు ఇద్దరు కూడా వారు తాడిపత్రి నియోజకవర్గాన్ని చాలా ప్రభావితం చేసిన వారే. అక్కడ వారికి ఎవరు ధీటుగా నిలబడే వారికి అప్రతిహతంగా జేసీ దివాకర్ రెడ్డి అక్కడ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో జేసీ ప్రభాకర్ రెడ్డికి కూడా అక్కడ సీటు కేటాయించిన తర్వాత అక్కడ కూడా ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆయన జేసీ దివాకర్ రెడ్డి కూడా అనంతపురం ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే తాడిపత్రి రాజకీయాల మీద ఎక్కువగా ప్రభావం చూసే జేసీ సోదరులు 2019 తర్వాత కొంచెం చెప్పబడినట్లు కూడా అనిపిస్తోంది. ఎందుకంటే ఈ ఓటమి తర్వాత వారికి ప్రభావం తగ్గినట్లు కూడా కనిపిస్తోంది. ఇప్పుడు 2024 ఎన్నికల్లో ఇప్పుడు జేసీ సోదరులు ఇద్దరికి కూడా టికెట్ ఇవ్వకుండా జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడైన జేసీ అస్మిత్ రెడ్డికి ఇప్పుడు తాడిపత్రి ఎమ్మెల్యే సీటును కేటాయించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు పెద్దారెడ్డికి జేసీ అస్మిత్ రెడ్డి ఏ విధంగా ఢీకొంటాడు, 2024 ఎన్నికల్లో జేసీ సోదరులు ఏ విధంగా విజయం సాధిస్తారో వేచి చూడాలి.
గుంతకల్లు నియోజకవర్గం 2009లో ఏర్పడింది. ఇది పునర్విభజనకు ముందు గుత్తు నియోజకవర్గంగా ఉండేది. గుత్తిలో 1983లో పి రాజగోపాల్ టీడీపీ తరపున పోటీ చేసి గెలవగా అప్పుడు టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం చేపట్టింది. 1985లో గాది లింగప్ప టీడీపీ నుంచి పోటీ చేసి గెలుపొందగా అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 1989లో హరికేరి జగదీష్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలవగా రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు కొలువు తీరింది. 1994లో గాదలింగప్ప, 1999లో ఆర్ సాయినాథ్ గౌడ్ టీడీపీ తరపున పోటీ చేసి గెలవగా రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వమే అధికారంలోకి వచ్చింది. 2004లో ఎస్ లీలావతి, 2009లో గుంతకల్లు ఏర్పడిన తర్వాత మధుసూదన్ గుప్తా కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలవగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 2014 ఎన్నికల్లో జితేంద్ర గౌడ్ టీడీపీ నుంచి పోటీ చేసి గెలవగా టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టింది. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి వై వెంకట్రామిరెడ్డి పోటీ చేసి గెలవగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పటికే కూటమి అభ్యర్థిగా మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. గుమ్మనూరు జయరాం వైసీపీని వీడి టీడీపీలోకి చేరాక తమ పార్టీ అభ్యర్థిగా చంద్రబాబు ప్రకటించారు. వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే వై వెంకట్రామిరెడ్డి మరోసారి వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగనున్నారు. రాయల్టీకి విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. నియోజకవర్గంలో కూడా ఈసారి తెలుగుదేశం పార్టీ కొత్త అభ్యర్థిని తీసుకొచ్చింది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీకి వలస వచ్చిన గుమ్మనూరు జయరాంకు ఇక్కడ ఎమ్మెల్యే టికెట్ కేటాయించింది. ఈ నేపథ్యంలో ఇక్కడ గుంతకల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో కూడా అసంతృప్తి సెగలు బగ్గుమన్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డికే ఇక్కడ సీటుని కేటాయించింది. గుంతకల్ నియోజకవర్గంలో ఎక్కువగా బీసీ నేతలు ఎక్కువగా ఉంటారు. బీసీ నేతలు ఉన్నప్పటికీ కూడా 2019 ఎన్నికల్లో జగన్ హవాలో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అయితే ఇప్పుడు కొత్త ఎత్తుగడతో తెలుగుదేశం పార్టీ ఒక బీసీ నేతను అలాగే మంత్రిగా ఉన్నటువంటి గుమ్మనూరు జయరాంను ఇక్కడికి తీసుకొచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆయన తెలుగుదేశం పార్టీలో చేరిపోయిన తర్వాత ఇప్పుడు గుంతకల్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన టీడీపీ అభ్యర్థిగా కూడా ఆయన పోటీ చేయబోతున్నారు. ఎందుకంటే గుమ్మనూరు జయరాంకు చాలా అంటే పేరుంది. ఆయనకు ఎక్కువగా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కువగా ఉన్నాయి. దాని ద్వారా ఎక్కువగా డబ్బు సంపాదించారు. ఆ డబ్బు అంతా కూడా ఎన్నికల్లో ఖర్చు పెడతారనేది కూడా ప్రజల్లో వినిపిస్తున్న వాదన. ఈ నేపథ్యంలో గుమ్మనూరు జయరాం ఇక్కడ గుంతకల్లు నియోజకవర్గంలో ఏ మేరకు ప్రభావం చూపుతారు, ఆయన అంటే ఆ డబ్బు ధన ప్రవాహం ఏ విధంగా ఉంటుంది, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన జెండా ఎగరవేస్తుందా అనేది అందరిలోనూ ఆసక్తి నెలకొని ఉంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రాయదుర్గం విలక్షణ భౌగోళిక పరిస్థితులకు నెలవు. కర్ణాటక సరిహద్దులో ఉండే ఈ నియోజకవర్గానికి ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది. విజయనగరాల రాజుల పాలన వైభవానికి రాజానికి చిహ్నంగా నిలిచింది. రాజులు రాచరికం అంతరించిన ఆ వైభవం మాత్రం రాయదుర్గం నియోజకవర్గంలో నేటికి గుబాలిస్తూనే ఉంది. ప్రస్తుతం కరువు రక్కసి కారణంగా ఎడారి ఛాయలు నానాటికి విస్తరిస్తున్నాయి. ఈ ప్రాంత ప్రజలు కన్నడ, తెలుగు 2 భాషలను అనర్గళంగా మాట్లాడగలరు. వేరుశెనగ, పత్తి, మిర్చి పంటలతో పాటు జీన్స్ ప్యాంట్ల తయారీ పరిశ్రమకు రాయదుర్గం కేంద్రం. రాయదుర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. హస్తం పార్టీ 9 సార్లు, టీడీపీ 3 సార్లు, వైసీపీ 2 సార్లు, ఇతరులు 2 సార్లు ఇక్కడ విజయం సాధించారు. పార్టీలు వేణుగోపాల్ రెడ్డి, కాపు రామచంద్రారెడ్డిలు 3 సార్లు, తిప్పేస్వామి, బండి హులికుంటప్ప 2 సార్లు విజయం సాధించారు. 1952లో ఏర్పడిన రాయదుర్గం నియోజకవర్గంలో ప్రస్తుతం ఓటర్ల సంఖ్య 2,49,553 మంది. డి హిరేహాల్, రాయదుర్గం, కనెకల్, బొమ్మనహాల్, గుమ్మగట్ట మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలో ఉన్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే తనకు విధేయుడైన కాపు రామచంద్రారెడ్డికి జగన్ టికెట్ నిరాకరించారు. మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులను చంద్రబాబు బరిలో దించారు. రైట్కి విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. రాయదుర్గం నియోజకవర్గంలో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెట్టు గోవిందరెడ్డికి సీటు కేటాయించడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అయినటువంటి కాపు రామచంద్రారెడ్డిని పార్టీని వీడిపోయారు. పార్టీని వీడి
బీజేపీలో చేరిపోయారు. అయితే బీజేపీలో చేరక ముందు ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాను, తన భార్య కుమారుడు కూడా రాయదుర్గం అలాగే కళ్యాణదుర్గంలో పోటీ చేస్తారని ఆయన గట్టిగా చెప్పడం జరిగింది. ఒకవేళ అంటే ఇవన్నీ కూడా ఆయన అంటే మైండ్ గేమ్ ఆడారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావించింది. అయినా కూడా ఆయనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. కాబట్టి ఆయన బీజేపీ పార్టీలో చేరిపోయారు. అయితే మెట్టి గోవిందరెడ్డి ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ తరఫున మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఎందుకంటే కాలువ శ్రీనివాసులు వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన నేత. ఈ నేపథ్యంలో రాయదుర్గం నియోజకవర్గంలో బీసీ నేతలు, బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు, ఓటర్లు ఎక్కువగా ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ రాయదుర్గంలో కాలువ శ్రీనివాసులు గెలుపు ఎక్కువగా ఉంటుందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అయితే మెట్టి గోవిందరెడ్డి సీనియర్ నేత అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ఆయన పదవులు అనుభవించారు. దాని తర్వాత గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున కూడా మెట్టి గోవిందరెడ్డి పనిచేశారు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత చాలా మేరకు ఆయనకు ఒక అంటే నామినేటెడ్ పోస్ట్ ఏపీఐఐసి చైర్మన్ గా ఆయనకు పదవిని ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అయితే అనూహ్యంగా ఈసారి 2024 ఎన్నికల్లో మెట్టి గోవిందరెడ్డిని రాయదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం సిట్టింగ్ ఎమ్మెల్యే జీర్ణించుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఏ విధంగా ప్రభావితం చూపిస్తారు కాంగ్రెస్ పార్టీ ఓటమికి అనేది అందరిలోనూ ఆసక్తి నెలకొని ఉంది. ఎందుకంటే కాపు రామచంద్రారెడ్డి వైఎస్ఆర్ ఫ్యామిలీకి ఎంతో అత్యంత విధేయుడిగా ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో జైలుకు వెళ్ళినప్పుడు కూడా ఆయన వెంట ఎప్పుడూ ఉన్నారు, ఆయన్ని కలుస్తూ ఉండారు. ఆయన ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు అయినా కూడా తనకు సీటు కేటాయించలేదని ఆయన ధిక్కార స్వరాన్ని వినిపించారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రాయదుర్గంలో ఆయన ధిక్కార స్వరం ఏ మేరకు పనిచేస్తుంది, రాయదుర్గంలో ఈసారి మెట్టు గోవిందరెడ్డి గెలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తుందా లేదా అనేది అందరిలోనూ ఆసక్తి నెలకొని ఉంది. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గం ఏర్పడింది. పూర్తిగా పట్టణ ప్రాంత పరిధిలో ఉండే ఈ సెగ్మెంట్ రెడ్డి, బలిజ, మైనారిటీ, దళిత, బీసీ వర్గాలు బలంగా ఉన్నాయి. ఫ్యాక్షన్ కు కేంద్రంగా నిలిచిన ఈ గడ్డ ఎందరో ఉదండులను దేశానికి అందించింది. 2009లో కాంగ్రెస్ తరపున గురునాథరెడ్డి విజయం సాధించారు. వైఎస్ మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైసీపీలో చేరిన ఆయన 2012లో ఉప ఎన్నికల్లోనూ గెలిచారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ప్రభాకర్ చౌదరి గెలుపొందారు. 2019లో వైసీపీ తరపున పోటీ చేసిన అనంత వెంకట్రామిరెడ్డి విజయం సాధించారు. అనంతపురం అర్బన్లో మరోసారి గెలిచి తీరాలని జగన్ పట్టుదలతో ఉన్నారు. దీనిలో భాగంగా వెంకట్రామిరెడ్డికి మరోసారి టికెట్ కేటాయించారు. టీడీపీ నుంచి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ బరిలో దిగనున్నారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. అర్బన్ నియోజకవర్గానికి సంబంధించి అనంతపురం సిట్టింగ్ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డినే ఇప్పుడు ప్రస్తుతం బరిలో ఉన్నారు. ఇక తెలుగుదేశం పార్టీకి సంబంధించి మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరిని కాదని తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కొత్త అభ్యర్థిని ఇప్పుడు బరిలోకి దించింది. దగ్గుపాటి ప్రసాద్ను ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపిక చేసింది. దీంతో మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి అలకబూడినట్లుగా కూడా మనకు తెలుస్తోంది. ఆయన ఎప్పుడైతే టికెట్ ప్రకటించారో తెలుగుదేశం పార్టీ అర్బన్కు సంబంధించి, అయితే అనంతపురం అర్బన్కు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ప్రకటించగానే ఇక్కడ నిరసనలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. స్వయంగా జిల్లా తెలుగుదేశం పార్టీనే తగలబెట్టిన ఘటన కూడా చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి విజయం ఇక్కడ చేకూరుతుందా లేదు అనేది కొంచెం డౌట్గానే ఉంది. అందరూ అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డికి ఈసారి గెలుపు సులువుగా ఉంటుందని తెలుగుదేశం పార్టీ కొంతమంది అసంతృప్త నేతలు కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అనంతపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసింది, రోడ్లు వేసామని చెప్పుకుంటున్నప్పటికీ చాలా కాలనీలో సమస్యలు అలాగే ఉన్నాయి. ట్రాఫిక్ సమస్య కానివ్వండి, లేకపోతే తాగునీటి సమస్య, ఇలాంటి సమస్యలన్నీ కూడా ఇంకా నెలకొని ఉన్నాయి. కాబట్టి ఈ సమస్యలన్నింటినీ ప్రజల దృష్టికి తీసుకెళ్తాను. తాను ఎమ్మెల్యేనైతే ఈ సమస్యలన్నీ, నగరంలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని మరోవైపు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి దగ్గుపాటి ప్రసాద్ ప్రజల్లోకి వెళ్తున్నారు. మరి అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి సంబంధించి ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా లేకపోతే తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగురవేస్తుందా అనేది వేచి చూడాలి.
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని మడకశిర అసెంబ్లీ నియోజకవర్గం నిత్యం వార్తల్లో ఉంటుంది. హేమీలు ఈ సెగ్మెంట్ నుంచి ప్రాతినిధ్యం వహించారు. మాజీ మంత్రి రఘువీరారెడ్డి మడకశిర నుంచి బలమైన నేతగా ఎదిగారు. 1989లో మొదలైన రఘువీర శకం 2004 వరకు కొనసాగింది. 2009లో ఆయన కళ్యాణదుర్గానికి మారిన మడకశిరపై పట్టు మాత్రం కోల్పోలేదు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి, రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లలో రఘువీరారెడ్డి బెర్త్ సంపాదించి రాష్ట్ర వ్యాప్తంగా ఎదిగారు. ఇక ఒకానొక దశలో ఆయన పేరు సీఎం రేస్లోనూ నిలిచింది. మడకశిర నియోజకవర్గం 2009 వరకు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. తొలి నాళ్లలో జనరల్ ఉండే ఈ నియోజకవర్గం తర్వాత ఎస్సీలకు రిజర్వ్ చేశారు. మడకశిర సెగ్మెంట్ పరిధిలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,01,824. ఇక మడకశిర, అనంతపురం, గుదిబండ, రోల్లా, ఆగలి మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ 8 సార్లు, టీడీపీ 3 సార్లు, వైసీపీ 2 సార్లు, ఇతరులు 2 సార్లు విజయం సాధించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లోనూ వైసీపీ అభ్యర్థి తిప్పేస్వామికి 13,136 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2024 ఎన్నికల విషయానికి వస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పేస్వామికి బదులు ఎర్ర లక్కప్పకు సీట్ ఖరారు చేశారు సీఎం జగన్. టీడీపీ కూడా ఈరన్నకు బదులు సునీల్ కుమార్ కు టికెట్ కేటాయించింది. రైట్కి ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. జిల్లాలో అత్యంత బార్డర్గా ఉన్నటువంటి మడకశిర నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గము గతంలో ఇది జనరల్ నియోజకవర్గంగా ఉండేది. 2009 ఎన్నికలకు ఇది ఎస్సీ నియోజకవర్గంగా మారింది. ఎస్సీ నియోజకవర్గంగా మారినప్పటి నుండి కూడా అక్కడ ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలుపొందింది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ, మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అయితే ఇప్పుడు 2024లో టీడీపీ గెలుస్తుందా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా అనేది అందరిలోనూ ఆసక్తి నెలకొని ఉంది. ఇక ఇప్పుడు 2024 జనరల్ ఎలక్షన్ సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా ఇప్పుడు ఒక ఉపాధి హామీ కూలీగా పనిచేసినటువంటి ఈర లక్కప్పను తమ అభ్యర్థిగా ప్రకటించింది. ఎందుకంటే తమ పార్టీ బడుగు బలహీన వర్గాలకు ఇస్తుంది, అట్టడుగు వర్గాల్లో ఉన్న వారికి టికెట్ ఇస్తుందని చెప్పుకుంటున్నప్పటికీ కూడా ఈర లక్కప్పను అంటే ఆ నియోజకవర్గంలో ఎక్కువగా ప్రభావితం చేసే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు ముందుకు తోసి ఆయన్ని అభ్యర్థిగా నిలబెట్టారు. మొత్తం వెనకలందరూ కూడా ఖాతా నడిపించేదంతా మొత్తం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే అని చెప్పి అందరూ కూడా నియోజకవర్గ ప్రజలు అనుకుంటూ ఉన్నారు. అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించి మాజీ ఎమ్మెల్యే ఈరన్న కుమారుడు సునీల్ కుమార్ను తన అభ్యర్థిగా ప్రకటించింది. సునీల్ కుమార్ డాక్టర్గా ఆయన వృత్తి చేసుకుంటూ ఉండారు. అయితే డాక్టర్ వచ్చి ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడంతో ఆయన ఇప్పుడు ప్రచారంలో ఆయన కూడా ముందున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరికి అంటే ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి 2 పార్టీలు కూడా టికెట్ను కేటాయించారు. అయితే ఈర లక్కప్పకు ఎలాంటి అంటే ధనబలం కానీ అంగబలం కానీ 2 లేవు. కేవలం ఇండ్లు కూడా ఇంటికి పెయింట్ కొట్టించుకొని సామర్థ్యం కూడా లేని ఈర లక్కప్పను ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి రాష్ట్రాల్లో కూడా హాట్ టాపిక్గా మారింది. అయితే ఇప్పుడు ఈర లక్కప్పను వెనక ఉండి నడిపిస్తున్న నేతలు ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని తీసుకొస్తారు, లేకపోతే తెలుగుదేశం పార్టీనే ఈసారి అంటే ఒకటి కాంగ్రెస్, టీడీపీ అట్లా ఆల్టర్నేటివ్గా ఇక్కడ విజయాలు చేకూరుతున్న నేపథ్యంలో ఈసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందా అనేది కొంతమంది ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు. అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గం పేరు చెప్పగానే వెంటనే గుర్తొచ్చే పేరు పరిటాల రవి. పెనుకొండను కేంద్రంగా చేసుకుని పరిటాల అనంతపురం జిల్లాను కనుసైగతో శాసించారు. ఎమ్మెల్యే, మంత్రిగా ఆయన రాష్ట్ర ప్రజలకు సుపరిచితులు. ఎమ్మెల్యేగా గెలిచి ఎన్టీఆర్ క్యాబినెట్లో మంత్రి స్థానం సంపాదించిన రవికి 2004 వరకు ఎదురు లేకుండా పోయింది. 2004లో వైఎస్ ప్రభాంజనంలోనూ గెలిచిన పరిటాల 2005లో తన చిరకాల ప్రత్యర్థి మద్దెల చెరువు సూరికుట్రకు బలైపోయారు. అనంతపురం జిల్లా టీడీపీ కార్యాలయం వద్ద ఆయనపై మొద్దుసీను కాల్పులు జరిపి హత్య చేశాడు. ఇక పెనుకొండను కేంద్రంగా చేసుకుని పరిటాల రవి అనంతపురం జిల్లాను కనుసైగతో శాసించారు. పరిటాల రవి బతికున్నంత వరకు ఈ వైపు కన్నెత్తి చూడటానికి కూడా ప్రత్యర్థులు భయపడేవారంటే అతిశయోక్తి కాదు. పెనుకొండను వదులుకొని రాప్తాడు నుంచి సునీత ఈసారి పోటీ చేస్తున్నారు. తమ కంచుకోటలో తిరిగి పాగా వేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. వైసీపీ విషయానికి వస్తే పెనుకొండపై ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టు కోల్పోకూడదనే ఉద్దేశంతో మంత్రి ఉషశ్రీ చరణ్ను కళ్యాణదుర్గం నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేశారు.
పెనుగొండ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఈ సెగ్మెంట్ పరిధిలో పరిగి, పెనుకొండ, గోరంట్ల, సోమందపల్లె, రొద్దం మండలాలు ఉన్నాయి. పెనుకొండ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,20,383. కాంగ్రెస్ పార్టీ పెనుకొండ నుంచి 6 సార్లు, టీడీపీ 7 సార్లు, స్వతంత్రులు 2 సార్లు, వైసీపీ 1 సారి విజయం సాధించాయి. ఒకప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాలకు కేంద్రంగా నిలిచిన పెనుకొండ ఇప్పుడు ప్రశాంతంగా ఉంటోంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఎం శంకరనారాయణ 15,058 ఓట్ల మెజారిటీతో గెలిచారు. రైట్కి ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. పెనుగొండ నియోజకవర్గాన్ని మనం స్పెషల్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పెనుగొండ నియోజకవర్గంలో 2 మహిళా మనులు పోటీ పడుతున్నారు. మంత్రిగా ఉన్నటువంటి ఉషశ్రీ చరణ్, అలాగే తెలుగుదేశం పార్టీలో సీనియర్ గా ఉన్నటువంటి సవితమ్మ, ఇద్దరు కూడా ఇప్పుడు అక్కడ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ తరఫున. అయితే మంత్రి ఉషశ్రీ చరణ్ కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించి మంత్రిగా పనిచేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లుండి కొత్తగా డిసిషన్ తీసుకొని, అంటే కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మంత్రి ఉషశ్రీ చరణ్ విజయం సాధించదేమో, విజయ అవకాశాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి ఆమెను ఎక్కువగా బీసీ సామాజిక వర్గము అలాగే కురుబ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువగా ఉన్న పెనుగొండ నియోజకవర్గానికి ఉషశ్రీ చరణ్ ను పంపించి అక్కడ బరిలోకి దింపింది. ఎక్కువగా కురుబ సామాజిక వర్గానికి చెందిన నేతలు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో అక్కడ పెనుగొండకు సంబంధించి మాజీ మంత్రి శంకరనారాయణ కూడా పెనుగొండ నుంచి ప్రాతినిధ్యం వహించారు. అయితే శంకరనారాయణకు ఈసారి పెనుగొండ నుంచి అవకాశం కల్పించకుండా ఆయన్ను అనంతపురం ఎంపీ అభ్యర్థిగా ఆయన ప్రకటించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు పెనుగొండ నియోజకవర్గంలో 2 మహిళా మనులు పోటీ పడడం, ఒక మంత్రి పైన తెలుగుదేశం పార్టీలో సీనియర్ గా ఉన్నటువంటి సవితమ్మ ఏ విధంగా ప్రభావితం చూపిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి మధ్య బలమైన పోటీనే నెలకొని ఉంది. కాబట్టి ఈసారి అంటే వ్యతిరేక పవనాలు వీస్తున్న మంత్రి ఉషశ్రీ చరణ్ గెలుస్తుందా, లేకపోతే తెలుగుదేశం పార్టీకి సంబంధించి తెలుగుదేశం పార్టీలో కొంచెం పట్టున్న సవితమ్మ గెలుస్తుందా అనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తికరంగా నెలకొనింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో కర్ణాటకకు సమీపంలో ఉండే హిందూపురం నియోజకవర్గం ప్రత్యేకమైనది. ఈ పేరు చెప్పగానే ముందు గుర్తొచ్చేది తెలుగుదేశం పార్టీ. ఈ సెగ్మెంట్ టీడీపీకి కంచుకోట. రాష్ట్రం అంతా టీడీపీకి వ్యతిరేకత పవనాలు వీచినా హిందూపురంలో మాత్రం తెలుగుదేశం విజయం ఖాయమనే సెంటిమెంట్ ఉంది. బీసీలకు పట్టున్న ప్రాంతం కావడంతో సైకిల్ సవారీ ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాగిపోతూ వస్తోంది. బెంగళూరు నగరానికి అత్యంత సమీపంలో ఉండటంతో పారిశ్రామికంగానూ హిందూపురం అభివృద్ధి చెందుతోంది. బీసీలతో పాటు మైనార్టీలు ఇక్కడ అభ్యర్థుల గెలుపోటములను నిర్దేశిస్తున్నారు. ఇక 1952లో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ 5 సార్లు, టీడీపీ 10 సార్లు, స్వతంత్రులు 2 సార్లు విజయం సాధించారు. ఈ నియోజకవర్గం పరిధిలో హిందూపురం, లేపాక్షి, చిలమత్తూరు అసెంబ్లీ నియోజకవర్గాలు. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 2,08,327 మంది. పర్యాటకంగా, సాంస్కృతికంగా, పారిశ్రామిక పరంగా హిందూపురం రాష్ట్రంలోనే కీలకమైన నియోజకవర్గం. కుప్పంలోనూ చంద్రబాబు 7 సార్లు మాత్రమే గెలవగా హిందూపురంలో టీడీపీ అభ్యర్థులు 10 సార్లు విజయం సాధించారు. నందమూరి తారక రామారావు, హరికృష్ణ, బాలకృష్ణ హిందూపురం నుంచి ప్రాతినిధ్యం వహించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణకు విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో బాలకృష్ణ టీడీపీ నుంచి పోటీ చేస్తుండగా బీసీ వర్గానికి చెందిన దీపిక వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. రైట్కి ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. ఇక సత్యసాయి జిల్లాలో అత్యంత ఇంట్రెస్టింగ్ నియోజకవర్గం హిందూపురం అని చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే హిందూపురం నియోజకవర్గానికి హీరో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎందుకంటే హిందూపురం నియోజకవర్గము ఎప్పటి నుంచో కూడా నందమూరి వంశానికి పెట్టని కోటగా ఉంది. ఈ నేపథ్యంలో హిందూపురం నియోజకవర్గంలో ఎన్నోసార్లు ఇతర పార్టీలు పోటీ చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ విజయం సాధించలేకపోయింది. ఎందుకంటే ఎన్టీఆర్ ఉన్నప్పటి నుంచి కూడా ఎన్టీఆర్ కూడా గతంలో హిందూపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఆయన ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. ఈ నేపథ్యంలోనే ఎక్కువగా మైనారిటీ అలాగే బీసీలు ఎక్కువగా ఉన్నటువంటి హిందూపురం నియోజకవర్గంలో నందమూరికి ఎక్కువగా ఫ్యాన్స్ ఉంటారు. ఈ నేపథ్యంలోనే అక్కడ నందమూరి బాలకృష్ణ కూడా విజయం సాధించారు 2014 ఎన్నికల్లోనూ 2019 ఎన్నికల్లోనూ. అయితే ఈసారి కూడా 2024 ఎన్నికల్లో విజయం సాధించి హ్యాట్రిక్ సాధిస్తారని అందరూ అనుకుంటూ ఉన్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇప్పుడు కొత్త అభ్యర్థిని, అది ఒక మహిళా అభ్యర్థిని అక్కడ బరిలోకి దించి ఒక ప్రయోగం చేసినట్లు కూడా మనకు అనుకోవచ్చు. హిందూపురం నియోజకవర్గంలో బాలయ్య పైన ఒక హీరోగా ఉన్నటువంటి అత్యంత ఇమేజ్ కలిగినటువంటి బాలయ్య పైన ఒక సాధారణ
మహిళను పోటీగా నిలబెట్టి అక్కడ ఒక ప్రయోగం చేసినట్లుగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీపికా రెడ్డి అనే ఒక మహిళను తీసుకొచ్చి అక్కడ హిందూపురం ఎమ్మెల్యేగా ప్రకటించింది. అయితే దీపికా రెడ్డి బాలకృష్ణ పైన ఏ విధంగా ప్రభావితం చూపిస్తోంది, ఏ విధంగా విజయం సాధిస్తుంది అనేది అందరిలోనూ ఆసక్తిగా నెలకొని ఉంది. కొన్నేళ్ల క్రితం ఓ చిన్న గ్రామంగా ఉన్న పుట్టపర్తి నేడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. దేనికి కారణం సత్యసాయిబాబా. సత్యసాయి నిర్మాణం తర్వాత పుట్టపర్తి వైభవం తగ్గినప్పటికీ భక్తుల రాక మాత్రం తగ్గలేదు. నియోజకవర్గాల పునర్విభజన అనంతరం 2009లో పుట్టపర్తి ఏర్పడింది. గతంలో ఉన్న గోరంట్ల నియోజకవర్గం రద్దయి పుట్టపర్తి పుట్టుకొచ్చింది. ఇక నల్లమాడ, ఓడి చెరువు, ఆమడగూరు, పుట్టపర్తి, బుక్కపట్నం, కొత్త చెరువు మండలాలను కలిపి పుట్టపర్తిగా ఏర్పాటు చేశారు. నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి 3 సార్లు ఎన్నికలు జరిగితే 2 సార్లు టీడీపీయే గెలిచింది. 2009, 2014లో మాజీ మంత్రి రఘునాథరెడ్డి ఇక్కడి నుంచి విజయం సాధించారు. 2019లో హ్యాట్రిక్ సాధించాలనుకున్న వైసీపీ ఆయన జైత్ర యాత్రకు బ్రేక్ వేసింది. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి డి సుధీర్ రెడ్డి, టీడీపీ అభ్యర్థి పల్లె రఘునాథరెడ్డిపై 31,255 ఓట్ల తేడాతో విజయం సాధించారు. పుట్టపర్తిలో టీడీపీకి ఛాన్స్ ఇవ్వకూడదని జగన్ పావులు కదుపుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి ఆయన టికెట్ కేటాయించారు. వయసు రీత్యా పల్లె రఘునాథరెడ్డికి టికెట్ నిరాకరించినప్పటికీ ఆయన కోడలు సింధూర రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు చంద్రబాబు. జిల్లా విడిపోయిన తర్వాత సత్యసాయి జిల్లాను జిల్లాగా ప్రకటించారు. అంటే పుట్టపర్తి కేంద్రంగా సత్యసాయి జిల్లా పనిచేస్తుంది. ఈ సత్యసాయి జిల్లాకు 7 నియోజకవర్గాలు ఉన్నాయి. రాప్తాడు, ధర్మవరం, మడకశిర, పెనుగొండ, హిందూపురము, అలాగే పుట్టపర్తి, కదిరి. ఈ 7 నియోజకవర్గాలు కూడా సత్యసాయి జిల్లాలో ఉన్నాయి. 7 నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ రెండు కూడా పోటాపోటీగా పోటీ పడుతున్నాయి. ఇక్కడ ఎక్కువగా బీసీ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ప్రభావితం చూపిస్తారు. ఈ నేపథ్యంలో ఈసారి సత్యసాయి జిల్లాలో 7 నియోజకవర్గాల్లోనూ ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయి, ఎన్ని సీట్లు వస్తాయి అనేది అందరిలోనూ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సత్యసాయి జిల్లాలో పుట్టపర్తి నియోజకవర్గాన్ని చూసుకుంటే, పుట్టపర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఇప్పుడు మాజీ మంత్రిగా పనిచేసినటువంటి పల్లె రఘునాథ్ రెడ్డిని కాదని, అంటే ఆయనకు వయసు పైబడింది కాబట్టి ఇప్పుడు యువకులకు ఇద్దామనే అవకాశము, ఆయన కోటలైనటువంటి సింధూరకు టికెట్ను కేటాయించారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేకే అక్కడ ఈసారి కూడా 2024 ఎన్నికలకు సంబంధించి టికెట్ కేటాయించింది. ప్రస్తుతం పల్లె రఘునాథ్ రెడ్డి కోడలైనటువంటి సింధూరారెడ్డి ముందు ఎన్నికల ప్రచారంలో ముందున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి శ్రీధర్ రెడ్డి ప్రస్తుతం ఆయన కూడా ప్రచారంలో ముందున్నారు. ఇద్దరికి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యే ఈసారి పుట్టపర్తి నియోజకవర్గంలో విజయం సాధిస్తారా, లేకపోతే మాజీ మంత్రిగా పనిచేసినటువంటి పల్లె రఘునాథ్ రెడ్డి కుటుంబం నుంచి వచ్చినటువంటి పల్లె సింధూర ఈసారి విజయం సాధిస్తారా అనేది అందరిలోనూ ఆసక్తి నెలకొని ఉంది. ఎందుకంటే పల్లె సింధూర రాజకీయాలకు కొత్త. ఇన్నాళ్ళు తన మామకు సంబంధించి, తన కుటుంబానికి సంబంధించిన ఎడ్యుకేషన్ సంస్థలు, అలాగే వ్యాపార లావాదేవీలు చూసుకుంటూ ఉండేవారు. ఇప్పుడు అనూహ్యంగా ఆమెకు టికెట్ కేటాయించడంతో ఆమెకు రాజకీయ అనుభవం ఏ విధంగా పనిచేస్తుంది, ఇప్పుడు ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేతో ఆమె ఏ విధంగా పోటీ పడతారో అందరిలోనూ ఆసక్తి నెలకొని ఉంది. రాష్ట్రంలోని అత్యంత సమస్యాత్మక నియోజకవర్గంలో ధర్మవరం ఇప్పటికీ కొనసాగుతుంది. ఇక్కడి నేతన్నలు తమ కలతో ధర్మవరానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చారు. నియోజకవర్గంలో అత్యధిక మంది ప్రజలు వ్యవసాయం, చేనేత రంగాలపై ఉపాధి పొందుతున్నారు. తెలుగుదేశం పార్టీకి ఈ సెగ్మెంట్ కంచుకోట. ఆ పార్టీ ధర్మవరంలో 7 సార్లు, కాంగ్రెస్ పార్టీ 5 సార్లు, ఇతరులు 2 సార్లు, వైసీపీ 1 సారి గెలిచాయి. 1983 నుంచి 2004 వరకు టీడీపీకి ధర్మవరంలో ఎదురు లేకుండా పోయింది. అయితే 2009లో కేతిరెడ్డి ఎంట్రీతో తెలుగుదేశం జైత్రయాత్రకు బ్రేక్ పడింది. ధర్మవరంలో మరోసారి గెలవాలని కేతిరెడ్డి ధీమాగా ఉన్నారు. కూటమి విషయానికి వస్తే బీజేపీ అభ్యర్థి వై సత్యకుమార్ బరిలో దిగనున్నారు. ఇక ధర్మవరం ఈ పేరు చెప్పగానే చేనేత కార్మికులు, మగువల మనసు దోచి చీరలు గుర్తొస్తాయి. అయితే రాజకీయ పార్టీలు, ప్రభుత్వాల అండతో ఈ ప్రాంతంలో కత్తులు, బాంబులు స్వైర విహారం చేస్తూ రక్త పుటేరులు పారిస్తూ ఉంటాయి. దివంగత టీడీపీ నేత పరిటాల రవీంద్ర బతికి ఉన్న రోజుల్లో ఇక్కడ రాజకీయం వేరుగా ఉండేది. ఆయన మరణం తర్వాత పరిస్థితులు మార్పులు తెచ్చినా కొందరు నేతలు ఇప్పటికీ హత్యా రాజకీయాలు నడిపిస్తున్నారు. ఈ సెగ్మెంట్ పరిధిలో ధర్మవరం, బత్తులపల్లి,
తాడిమర్రి, ముదిగుబ్బ మండలాలు ఉన్నాయి. కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలకు చెందిన నేతలే ధర్మవరంలో ఎమ్మెల్యేలుగా గెలుస్తూ వస్తున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి గెలిచారు. మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్యే జగన్ టికెట్ కేటాయించారు. కూటమి నేపథ్యంలో ఈ సీటు బీజేపీకి దక్కింది. వై సత్యకుమార్ బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగనున్నారు. సత్యసాయి జిల్లాలో అత్యంత కీలకమైన నియోజకవర్గం ధర్మవరం నియోజకవర్గం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ధర్మవరం అత్యంత సమస్యాత్మకమైన ప్రాంతంగా కూడా చూస్తారు. ఎందుకంటే అక్కడ పరిటాల రవి ఎక్కువగా ప్రభావితం చూపారు. గత ఎన్నికల్లో 2000 వరకు, అంటే 1990 నుంచి 2000 వరకు పరిటాల రవి బతుకున్నంత వరకు కూడా ధర్మవరం నియోజకవర్గంలో ఎన్నికల్లో ఎక్కువగా ఆయన ప్రభావితం చూపేవాడు. ఎక్కువగా ఆ నియోజకవర్గంలో ఫ్యాక్షన్ నడిచేది కాంగ్రెస్ ప్రభుత్వానికి, అలాగే తెలుగుదేశానికి సంబంధించిన పరిటాల రవి వర్గానికి ఎక్కువగా ఫ్యాక్షన్ గొడవలు కూడా నడిచేవి. ఈ నేపథ్యంలో ధర్మవరం నియోజకవర్గంలో ప్రస్తుతం కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే ధర్మవరం నియోజకవర్గంలో గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన మాజీ ఎమ్మెల్యే, అంటే ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది అప్పుడు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గోనుగుంట సూర్యనారాయణ పార్టీని వీడి బీజేపీలో చేరిపోయారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా పరిటాల శ్రీరామ్ అక్కడ కొనసాగుతున్నారు. పరిటాల శ్రీరామ్కే ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించి టికెట్ వస్తుందని అందరూ ఆశించారు. చివరి వరకు కూడా అభ్యర్థిని ప్రకటించేంత వరకు కూడా పరిటాల శ్రీరామ్కే టికెట్ వస్తుందని అందరూ అనుకున్నారు. అయితే చివరి నిమిషంలో అక్కడ ఉమ్మడి పొత్తులో భాగంగా బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే పైన సత్యకుమార్ ఏ విధంగా ప్రభావితం చూపి బీజేపీ పార్టీ అక్కడ గెలుపు సాధిస్తుంది అనేది అందరిలోనూ ఒక ఇంట్రెస్టింగ్ అంశంగా మారింది ధర్మవరం నియోజకవర్గంలో. ఎందుకంటే చేనేతలు ఎక్కువగా ఉంటారు. అయితే చేనేత సామాజిక వర్గానికి అయితే అక్కడ టికెట్ కేటాయించలేదు. బీసీ సామాజిక వర్గాన్ని ఇక్కడ నింపితే గెలుపు సాధిస్తుంది. మరోవైపు గోనుగుంట సూర్యనారాయణకు అలాగే పరిటాల శ్రీరామ్కు ఇద్దరి మధ్య టికెట్ల భేదాభిప్రాయాలు ఉన్నాయి. కాబట్టి వారిద్దరికీ టికెట్ కాకుండా బీజేపీకే టికెట్ కేటాయిస్తే బాగుంటుందని తెలుగుదేశం పార్టీ అభిప్రాయంగా భావించి వారు బీజేపీ సత్యకుమార్కు టికెట్ కేటాయించినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే బీజేపీ ఈసారి ధర్మవరం నియోజకవర్గంలో గెలుపు సాధిస్తుందా, లేకపోతే సిట్టింగ్ ఎమ్మెల్యే ఇప్పుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అక్కడ ప్రభావితం చూపించి విజయం సాధిస్తారా అనేది వేచి చూడాలి. అనంతపురం జిల్లా కదిరి ఈ పేరు చెప్పగానే లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కళ్ళెదుట మొదలవుతుంది. ఇక నవ నరసింహ ఆలయాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఆలయం ప్రహ్లాద సమేత లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. ఖాద్రి నరసింహునిగా కాటమ రాయుడుగా ఆయన పూజలు అందుకుంటున్నారు. ఆధ్యాత్మికంగానే కాదు, రాజకీయంగానూ కదిరికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అనంతపురం జిల్లాలో కీలక పట్టణంగా కదిరి వెలుగొందుతోంది. ఇక 1952లో ఏర్పడిన కదిరి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. కదిరి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో తనకల్లు, నంబులికుంట, గండ్లపేంట, కదిరి, నల్లచెరువు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడి నుంచి ఆ పార్టీ 7 సార్లు, టీడీపీ 3 సార్లు, వైసీపీ 2 సార్లు, బీజేపీ 1 సారి, ఇతరులు 1 సారి విజయం సాధించారు. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 2,39,867 మంది. కదిరిపై పట్టు కోల్పోకూడదని గట్టి పట్టుదలతో ఉన్నాయి. ఏపీ సీఎం వైఎస్ జగన్ సర్వేలు, ఇతర సమాచారం ఆధారంగా సిట్టింగ్ ఎమ్మెల్యే సిద్ధారెడ్డికి టికెట్ నిరాకరించారు. ఆయనకు బదులుగా మైనార్టీ నేత మక్బుల్ భాషాను అభ్యర్థిగా ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ సతీమణి యశోదాదేవికి చంద్రబాబు టికెట్ కేటాయించారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి వెలిసిన పుణ్యక్షేత్రం కదిరి నియోజకవర్గంలో మైనారిటీ ఓట్ల శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ మైనారిటీలకు టికెట్లు ఇవ్వాలని పార్టీలు భావిస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే పివి సిద్ధారెడ్డిని కాదని ఇప్పుడు మైనారిటీ అభ్యర్థి అయినటువంటి మక్బూల్ బాషాకు ఇక్కడ టికెట్ను కేటాయించింది.
అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం గత ఎన్నికల్లో ఓడిపోయినటువంటి కందికుంట వెంకట ప్రసాద్కు ఇక్కడ టికెట్ కేటాయించింది. అయితే ఆయన పైన కేసులు ఉండడంతో మధ్యలో ఆయన భార్యను అభ్యర్థిగా కూడా ప్రకటించింది. అయితే కొన్ని రోజుల తర్వాత ఆయన పై ఉన్న కేసులను కొట్టివేయడంతో కోర్టు ఫైనల్ గా కందికుంట వెంకట ప్రసాద్ నే టీడీపీ అభ్యర్థిగా ప్రకటించింది. అయితే మైనారిటీ ఓటు శాతం ఎక్కువగా ఉన్న కదిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ అభ్యర్థి అయినటువంటి మక్బూల్ బాషాకు విజయం వరిస్తుందా, లేకపోతే అత్యంత సీనియర్ గా ఉన్నటువంటి కందికుంట వెంకట ప్రసాద్ కు విజయం వరిస్తుందా అనేది ఇప్పుడు అందరిలోనూ చర్చనీయాంశంగా మారింది. ఇది ఇవాల్టి అనంతపురం జిల్లా రాజకీయం. మరో జిల్లా రాజకీయంతో మళ్ళీ కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.